డెంటల్‌లో ఈ ట్రీట్మెంట్ చేయించకూడదనంటే దాంట్లో ఫస్ట్ ఉన్న ట్రీట్మెంట్ ఏంటంటే ఈ రిమూవబుల్ డెంచర్ అంటాము. ఆ రిమూవబుల్ డెంచర్ ట్రీట్మెంట్ ఎందుకు చేయించకూడదని ఈ వీడియోలో చూద్దాం రండి. నేను మీ డాక్టర్ సంతోష్, మాక్సిలోఫేషియల్ సర్జన్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ అట్ ఎలిడెంట్ హాస్పిటల్స్ లొకేటెడ్ కొండాపూర్, కుకట్పల్లి, మణికొండ అండ్ బంజారాయిల్స్. సో జనరల్గా మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో అంటే టీత్ లేకపోతే దాన్ని పెట్టుకోవడానికి ఆప్షన్ రిమూవబుల్ డెంచరు, లేకపోతే ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు అని చాలా చూసినాము. కానీ దీంట్లో మెయిన్లీ ఏంటంటే ఈ రిమూవబుల్ డెంచర్ అనేది చాలాసార్లు అవాయిడ్ చేస్తాము. ఆ రిమూవబుల్ డెంచర్ ఎందుకు పెట్టుకోకూడదంటే దానికి మెయిన్ రీజన్స్ ఏంటని చూద్దాము. సో ఈ రిమూవబుల్ డెంచర్ అంటే ఆర్పిడి అంటాము, లేకపోతే కంప్లీట్ డెంచర్ అంటాము. సో దీంతో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి, మీకు ఇనిషియలీ అది కొంచెం టైట్గా పెట్టినట్టు మీరు ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే అది తీసి పెట్టుకున్నది. సో మీకు ఫిక్స్డ్ ఉన్న కంఫర్టబుల్ ఆ రిమూవబుల్ డెంచర్తో మీకు ఉండదు. ఇంకొకటి ఏంటంటే మీకు ఇనిషియలీ అది కొంచెం టైట్గా అనిపిస్తుంది, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక 6 మంత్స్కి 1 ఇయర్స్కి తర్వాత అది తీసి పెట్టుకుని తీసుకోవడం వల్ల ఆ డెంచర్ అనేది మీకు తొందరగా లూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇంకొకటి అది ఒక లోపల ప్లేట్ లాగా వస్తుంది అనమాట. అంటే మీకు పైన టీత్కి ఒక లోపల ప్లేట్ లాగా వస్తుంది. దానివల్ల మీకు టేస్ట్ అనేది అంత జనరల్గా మీకు నార్మల్గా ఉన్నప్పుడు ఈ డెంచర్ అనేది పెట్టుకున్నప్పుడు మీకు టేస్ట్ అనేది అంత ప్రాపర్గా ఉండదు. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఎంత క్లీన్గా పెట్టుకుందాం అనుకున్నా కూడా ఆ లోపల ప్లేట్ అని వస్తుంది కదా, ఆ ప్లేట్ వల్ల మీకు లోపల ఫుడ్ అనేది ఇరికిపోయి మీకు ఆ క్లీనింగ్ అనేది కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఈవెన్ మాట్లాడుతున్నప్పుడు బ్యాడ్ బ్రీత్ రాని లేకపోతే కొంచెం బ్యాడ్ స్మెల్ రావడం అనేది జరుగుతుంది. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఆ రిమూవబుల్ డెంచర్తో మీకు లోపల ఉన్న ఎముక అనేది, ఎందుకంటే మనం తీసుకుంటాం పెట్టుకుంటాం కదా, సో దానివల్ల లోపల ఉన్న ఎముక అనేది అరిగిపోవడం కానీ, దానివల్ల డెంచర్ లూస్ అవడం కానీ, లేకపోతే దీనివల్ల పక్కన ఉన్న టీత్ కూడా మెల్లమెల్లగా లూస్ అయి ఊడిపోవడం అనేది జరుగుతుంది. అయినా ఇంత డిసడ్వాంటేజ్ ఉన్నా కూడా ఈ ట్రీట్మెంట్ ఎందుకు కొంతమందికి అడ్వైస్ చేస్తామంటే ఒకటి లో కాస్ట్ అండి. అంటే చాలా తక్కువ ప్రైస్లో ఈ ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది. కంపారిటివ్లీ మన ఫిక్స్డ్ డెంచర్ కన్నా, ఫిక్స్డ్ టీత్ కన్నా, లేకపోతే ఇంప్లాంట్కి వెళ్ళడం కన్నా ఈ రిమూవబుల్ తీసి పెట్టుకున్నది చాలా తక్కువ ప్రైస్లో మీకు అయిపోతుంది. బట్ కొంచెం మీరు పే చేయడానికి పాసిబిలిటీ ఉంది అంటే కొంచెం బడ్జెట్ వైజ్ కొంచెం మనీ పెట్టుకోగలుగుతారంటే దీనికైనా బెటర్ ఫిక్స్డ్ ఆప్షన్ కానీ ఇంప్లాంట్ ఆప్షన్ వెళ్ళడం చాలా బెటర్ ఉంటుంది. బట్ మీకు ఏది బెటర్ ఉంటుంది అని తెలుసుకోవాలంటే మీ డెంటిస్ట్ని కలిసి ఏది ప్రాపర్ ట్రీట్మెంటో అది తీసుకోండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.